హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా మన వీడియోలో అయితే రీసెంట్గా వచ్చిన ఓటీటీలో ది బెస్ట్ మూవీస్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పటి నుంచి ఇలాగ మూవీ సజెషన్ కూడా అయితే చేస్తుంటా. ఇది మామూలుగా అయితే సండే అయితే చేయాలి, కాదు సండే కొద్దిగా పని ఉండటంతో అప్పుడైతే చేయలేదు. అండ్ ఇంకా ఇప్పటి నుంచి ప్రతి సండే ఆ వీక్ రిలీజ్ అయిన మూవీస్ అన్నింటినీ అయితే మంచి మూవీస్ని అయితే సజెషన్ అయితే చేస్తా. అండ్ ఇప్పుడు ఈ వీకెండ్ వరకు రిలీజ్ అయిన మూవీస్, అది కూడా ది బెస్ట్ మూవీస్ని అయితే, నాకు నచ్చిన మూవీస్ని అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే సజెషన్ అయితే చేస్తున్నా. అయితే ఇప్పుడు సజెస్ట్ చేసే మూవీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి, మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి, అలాగే ఇంకా హర్రర్ టైప్ ఆఫ్ మూవీస్ అయితే ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క మూవీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ లిస్ట్లో మన ఫస్ట్ మూవీ వచ్చేసరికి ది అగ్లీ. ఇది ఒక కొరియన్ మిస్టరీ డ్రామా మూవీ. ఇంకా ఫస్ట్గా ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక అతను స్టోరీ అయితే చూపిస్తారు. అండ్ అతను వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం చిన్నప్పుడే అంటే తప్పిపోద్ది. అండ్ వాళ్ళ అమ్మాయి ఎలా మిస్ అయింది అనేది అయితే ఈ తర్వాత ఒక 40 years తర్వాత అయితే అతనికైతే తెలుస్తుంది. అయితే మాత్రం అప్పుడు ఆమెను ఒక అతను చంపేసిండు అనేది వాళ్ళ కొడుకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మని ఎవరు చంపిర్రు, అసలు ఆ తర్వాత ఏమేం జరిగింది అంతా అయితే మీరు మూవీలో చూసేది తెలుసుకోవాలి. అండ్ ఇంకా మూవీ ఎలా ఉంటుందంటే, మూవీలో యాక్షన్ అయితే ఏముండదు, కానీ ఆ డ్రామా, ఆ మిస్టరీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీ అంటే 1 hour 45 minutes ఉన్నా కానీ మనకైతే మూవీలో అయితే ఎక్కడైతే బోర్ అనిపించదు, చాలా థ్రిల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది అందరికీ నచ్చుద్ది అనేది చెప్పలేను. ఎక్కువగా కొరియన్ డ్రామా సిరీస్, అలాగే కొరియన్ మిస్టరీ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. వాళ్ళైతే ఈ మూవీని అసలు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా అయితే ఈ మూవీని అయితే చూడండి. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే చాలా బాగుంది. కొరియన్ మూవీస్ నా బాగా చూసే వాళ్ళైతే ఈ మూవీని అయితే తప్పకుండా అయితే చూడండి. యాక్షన్ అయితే ఏముండదు, కానీ మిస్టరీ, క్రైమ్ ఇవి అయితే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్లో నెంబర్ 2 వచ్చేసరికి యుఫోరియా. ఇంకా గుణశేఖర్ గారు తీసిన ఈ మూవీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. మంచి మెసేజ్ ఇస్తూ ప్రజెంట్ జనరేషన్ డ్రగ్స్కి, ఆల్కహాల్కి ఎలా అలవాటు అయ్యారు అండ్ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కటైతే ఈ మూవీలో అయితే చాలా బాగా అయితే చూపించాను అనేది చెప్పచ్చు. అంటే ఓవరాల్గా అయితే మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మూవీలో మెసేజ్ కానీ ఇవన్నీ సూపర్గా ఉంటుంది. అండ్ ప్రజెంట్ జనరేషన్ ఏ రేంజ్లో అయితే డ్రగ్స్కి అలవాటు అయ్యారో అయితే ఈ మూవీలో అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తారు. అండ్ ఫ్యామిలీతో అయితే ఈ మూవీ అయితే అంతకైతే బెటర్ అయితే కాదని చెప్పచ్చు. ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే కాదు ఇది, ఎందుకంటే దీంట్లో ఉన్న కొద్ది కంటెంట్ ఫ్యామిలీకి నచ్చకుండా ఉండొచ్చు. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా అయితే చూడండి. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ అయితే ఈటీవీలో తెలుగులో కూడా అయితే ఉంది మూవీ. డెఫినెట్లీ అయితే చూడండి. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లిస్ట్లో థర్డ్ ప్లేస్లో అయితే శబ్దం మూవీ అయితే ఉంది. అండ్ ఇదైతే మాత్రం 2025లో అయితే రిలీజ్ అయింది. కాకపోతే మనకి ఓటీటీలోకి రానడిగే చాలా లేట్ అయింది. అండ్ లాస్ట్ వీక్ ఓటీటీలోకి వచ్చిన అది తమిళ వర్షన్ అయితే వచ్చింది. అండ్ ఈ వీక్ అయితే తెలుగు వర్షన్తో అయితే రిలీజ్ అయితే అయింది G5లో. ఇంకా మూవీ స్టోరీ వస్తే ఒక కాలేజీలో కొంతమంది మిస్టీరియస్గా అయితే స్టూడెంట్స్ అయితే చనిపోతూ ఉంటారు. అది మెడికల్ స్టూడెంట్స్ అందరూ. అయితే అసలు ఎందుకు చనిపోతున్నారు ఇవన్నీ తెలుసుకుని అడిగితే మన హీరోని అయితే అక్కడికైతే అపాయింట్మెంట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మన హీరో ఆ కేసెస్ అన్ని ఎలా సాల్వ్ చేసింది అనేది అయితే ఇంకా మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే మూవీలో అయితే మాత్రం సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది. టెక్నికల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ. తప్పకుండా ఒక హర్రర్ ఫీల్ మూవీ అయితే అనిపిస్తుంది మనకి మూవీ మొత్తం చూసేదానికి. ఇంకా మీరు ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే మాత్రం అసలు వదిలిపెట్టద్దు. ఈ మూవీ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ బెస్ట్ హర్రర్ ఫిల్మ్ అని కూడా అయితే చెప్పచ్చు. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. టెక్నికల్గా అయితే మూవీ చాలా బాగుంటుంది. సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ సూపర్గా ఉంటాయి అని చెప్పచ్చు. అండ్ ఈ మూవీ శబ్దం గురించే కాబట్టి ఆ మూవీలో వచ్చే సాంగ్స్ కానీ ఇంకా శబ్దం ఇవన్నీ అయితే మాత్రం సౌండ్ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఆసిఫ్ శెట్టి గారు కూడా అయితే యాక్టింగ్ అయితే మాత్రం ఎరగదీసినది చెప్పచ్చు. ఓవరాల్గా ఒక మంచి హర్రర్ మూవీ అనేది చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ అయితే G5లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అయితే సూపర్గా ఉంది. అసలు మిస్ అవ్వద్దు మూవీని అయితే. అండ్ మూవీ నెంబర్ 4 టాప్ 2 మృత్యుంజయ. ఈ మూవీ అయితే ఒక మంచి థ్రిల్లర్ మూవీ అనేది చెప్పచ్చు. ఇంకా శ్రీ విష్ణు గారు యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా మూవీలో స్టోరీ చూసుకుంటే మన హీరోకి అయితే ఈ మూవీలో అయితే క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని అయితే ఒక గోల్ అయితే ఉంటుంది. తన కోసం అయితే మాత్రం తానైతే ఒక న్యూస్ ఛానల్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అంటే చనిపోయిన వాళ్ళని యాడ్లు తీసుకునేలాగా. ఇంకా ఆ తర్వాత అయితే ఒకరోజు ఒక 2 కేసులు అయితే మాత్రం సేమ్ ఒకటేలాగా ఉంటాయి. అంటే యాస్టీస్గా ఒకటేలాగా అయితే జరుగుంటాయి. అంటే అతనికి అయితే మాత్రం ఆ 2 సస్పెన్స్ అంటే చనిపోలేదు, వాళ్ళని ఎవరో చంపారని అయితే మాత్రం మన హీరోకి అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ హీరోని విలన్ని మన హీరో ఎలా చేంజ్ చేసిండు అవన్నీ ఇంకా మూవీలో చూసేది తెలుసుకోవాలి.
అండ్ దీంట్లో అయితే మాత్రం హీరోకి విలన్కి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి. అంటే వీళ్ళిద్దరు కలవరు, అంటే ధ్రువాలు రామ్ చరణ్కి అరవింద్ స్వామికి ఎలా ఉంటాయి సీన్స్, దీంట్లో కూడా అలాగైతే ఉంటాయి. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇదైతే మాత్రం మనకి ఎక్కడ బోర్ అనిపించదు. గట్టిగా రన్ టైం చూసుకున్న 2 hours 20 minutes దాకా ఎక్కువ కూడా అయితే ఉండదు. అండ్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ శ్రీ విష్ణు గారు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి కింగ్ ఆఫ్ కంటెంట్ రేంజ్లో అయితే ఈ మూవీలో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మూవీని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా థ్రిల్లింగ్ క్రైమ్ మూవీస్ నచ్చే వాళ్ళు అయితే అసలైతే ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. నెంబర్ 5లో అయితే తాయ్ కలవి మూవీ అయితే ఉంది. ఇది ఒక తమిళ్ మూవీ. అండ్ మూవీ స్టోరీ అయితే మాత్రం ఒక ఊర్లో ఒక ముసలాం అయితే ఉంటుంది. ఆమె అయితే వడ్డీ వ్యాపారి. ప్రతి ఒక్కరికాడైతే ఆమె వడ్డీ తీసుకుంటా ఆ ఊర్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరి అయితే ఆమెకైతే భయపడతారు. అయితే ఆమెకి ఒకరోజు అయితే పక్షవాతం వచ్చి అయితే మంచాన పడుద్ది. అప్పుడు ఊరు వాళ్ళు మొత్తం ఆమె చనిపోవాలి అలాగైతే అనుకుంటారు. వాళ్ళ కొడుకులు కోడలు కూడా ఇదే అనుకుంటారు. అయితే వాళ్ళ కొడుకులకి ఈమె కొంత బంగారము డబ్బు దాచిందని అయితే వాళ్ళకైతే తెలుస్తుంది. అయితే అప్పటికే ఆమె పక్షవాతం వచ్చి మాట్లాడేలాగైతే ఉంటుంది. అప్పుడు వాళ్ళ కొడుకులు ఆమెను ఎలా బతికిచ్చారు, అసలు ఎలా అయితే ఆ బంగారం కనుక్కున్నారా లేదా, ఇవన్నీ అయితే ఇంకా మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్లో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో కామెడీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అయితే చెప్పొచ్చు. ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ కూడా అయితే సూపర్గా అనిపిస్తుంది. ఒక మలయాళం మూవీ చూస్తుంటే ఏ రేంజ్ ఫీల్ వస్తుందో ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది కూడా శివకార్తికేయన్ గారు. అండ్ మూవీని అయితే ఆయన ఫస్ట్ మూవీలో అయితే బ్లాక్ బస్టర్ కొట్టినని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ తమిళనాడులో అయితే ఏకంగా 80 కోట్ల దాకా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది. మనకి తెలుగులో ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లోకి అయితే ఈ మూవీని అయితే తీసుకొచ్చిండ్రు. తెలుగు డబ్బింగ్ కూడా అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ ఫ్యామిలీతో కలిసి అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కాంటెంట్ కానీ కామెడీ సీన్స్ ఇలాంటివి అయితే ఏమి అనిపించవు, అడల్ట్ కామెడీ ఏమి. కాబట్టి మూవీ అయితే మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా మూవీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే. తప్పకుండా అయితే ఈ మూవీ అయితే చూడండి. కాబట్టి ఈ మూవీ అయితే టాప్ 1లో అయితే పెట్టా. అండ్ నేను రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ మూవీస్‌లో కూడా ఇది ఒకటి అనేది అయితే చెప్పొచ్చు. నాకైతే మాత్రం మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఈ వీకెండ్ రిలీజ్ అయిన మంచి బెస్ట్ మూవీస్ నాకు అనిపించినవి అయితే మళ్ళీ నెక్స్ట్ వీకెండ్‌తో మళ్ళీ ఇంకా మంచి మూవీస్‌తో మంచి మూవీ సజెషన్స్‌తో మళ్ళీ అయితే ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. అంతేలేకే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.